బిడ్డ పాప, మీ తల్లి తండ్రి, నువ్వు అందరూ సల్లంగా బతకండి స్వామి. మా ఆయుష్ కూడా పోసుకొని నీ బిడ్డ పాప అందరూ సల్లంగా ఇట్లా నూరేళ్ళు అట్లే సల్లంగా బతకండి. టీడీపీ ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు పిలుచుకొని వచ్చినారు, ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు పిలుచుకొని వచ్చినారు అంటున్నావన్నా. నువ్వు ఇంటికి పోయి ఇన్ని రోజులైంది. నువ్వు పోయిన మరుసటి రోజే వీడియో పెట్టాలంటే పెట్టేయగలను. మనకెందుకులే, ఏదో వదిలేసినాం అయిపోయింది అక్కడికి అనుకొని ఇన్ని రోజులు గమ్మునున్నా. బట్ నీ వీడియో ప్రతిరోజు చూస్తుంటే నేను తప్పు చేసిన అనిపిస్తుంది. అర్థమవుతుందా? నేను తప్పు చేసిన అనిపిస్తుంది. నిన్ను పిలుచుకొని వచ్చి నేను తప్పు చేసిన అనిపిస్తుంది. టీడీపీ వాళ్ళు వచ్చినారా, నేను వచ్చినానా నీ దగ్గరికి? నిన్ను పిలుచుకొని వచ్చేకి టీడీపీ వాళ్ళు వచ్చినారా, నేను వచ్చినానా? నేను చెప్పినానా అన్నా నేను టీడీపీ వాడిని నేను పిలుచుకొని వచ్చినా, లేదంటే నేను వైసీపీ వాడిని నేను పిలుచుకొని వచ్చినా, లేదంటే నేను జనసేన వాడిని నేను పిలుచుకొని వచ్చినా అని చెప్పినానా? లేదు కదా. మానవత్వంతో వచ్చిన, మానవత్వంతో ఒక మనిషి నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటే వినలేక మనసు కుదుటబడి నేను వచ్చి పిలుచుకొని వచ్చినా నిన్ను. నా పేరు చెప్పని నిన్ను ఎక్కడా అడగలేదే. నువ్వు అడుక్కున్నావు అన్నా నీ పేరు చెప్పు, నీ ఫోటోలు పెట్టు అని. అన్నావా లేదా? అది కూడా రికార్డింగ్ ఉంది, అన్నీ పెడతా రికార్డింగ్, ఇబ్బందే లేదు. ఎందుకంటే నువ్వు కోవిడ్ని ఇంత దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నావంటే సినిమాలో డైలాగులన్నీ తెచ్చి ఇక్కడ అతికిస్తున్నావు. అఫ్కోర్స్ నీకు ఇంటర్వ్యూకి డబ్బులు ఇస్తా ఉండిండొచ్చు, ఆ డబ్బుల కోసం నువ్వు కక్కుర్తిపడి చెప్తా ఉండిండొచ్చు, వాళ్ళకు టీఆర్పీ రావాలని చెప్పి వాళ్ళు డబ్బులు ఇస్తా ఉండిండొచ్చు. బట్ తెలియనప్పుడు తెలియదని ఉండాలా, తెలిస్తే తెలుసు అని చెప్పాలా. ఉన్నది లేనిది అన్ని కలిపి చెప్పేయకూడదన్నా. నమస్తేనా, బాగున్నావన్నా? అన్నా బాగున్నా. అక్కడ సెల్ లేదన్నా, అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు సెల్ తీసుకుని వేస్తున్నారు, అందుకు సెల్ లేదు. నిన్న ఒక 10 నిమిషాలు ఇచ్చారు, ఛార్జింగ్ లేదు దీంట్లో, అట్లనేసి ఫోన్ చేయలేదన్నా. ఇప్పుడు ఇచ్చారు ఫోన్ ఎయిర్పోర్ట్ లో. ఇప్పుడు దిగాను, నేను ఎయిర్పోర్ట్ లోకి వచ్చాను. కువైట్ ఎయిర్పోర్ట్ లో ఉండవా? అవునన్నా. ఓకే అన్న, జాగ్రత్త. సరే అన్న, మీరు బాగున్నారన్నా? నేను బాగుండాలి అన్న. ఎవరికి పడితే వాళ్ళకి ఫోటోలు ఇచ్చేయద్దన్న. బయట ఏం జరుగుతుందో నీకు తెలీదా? నేను ఎవరికి ఇచ్చిన ఆయన ఆఫీస్ లోనే అన్న, వాళ్ళ ఆఫీస్ లోనే తీసుకున్నారన్న. అది ఇండియన్ ఏజెన్సీ ఆఫీస్ ఉండలేదా, అక్కడే తీసుకున్నారన్న. వాళ్ళే పెడతారన్న, నాకు తెలియదన్నా. బయట ఎట్ట జరుగుతుందంటే వాళ్ళు వచ్చి చేసినట్టు జరుగుతుంది. సరేలే, ఎట్టయితే కానీ నువ్వు సక్రంగా ఇంటికి పో. నేను రేపు న్యూస్ లో చెప్తానులే అన్న. మీ పేరు నాకు చెప్పండి అన్నా. నాకు చెప్పాల్సిన అవసరం లేదన్నా. నువ్వు కాదన్నా, నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోకూడదన్నా. ఇలాంటి వాళ్ళు సాయం చేసిన వాళ్ళకి మర్చిపోకూడదు. దేవుడు నన్ను మంచి చేయడం వల్ల నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోకూడదన్నా. ఇప్పుడు ఇక్కడ కూడా కువైట్ లో ఎయిర్పోర్ట్ లో కనీసం అంటే ఒక 10 మంది వచ్చి అడిగారు, ఎలాగొచ్చావన్నా అక్కడి నుంచి అని. మనలాగే అన్న కోడూరు రాజంపేట సైడ్ అంటే వాళ్ళది. అన్న వచ్చి దేవుడు లాగా వచ్చి నన్ను తీసుకొచ్చాడు అన్న అని చెప్పాను. ఎందుకు నువ్వు మర్చిపోయినావు.